అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్న వేళ 6TV CEO శ్రీనివాస్ రెడ్డికి విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు శ్రీరాముడి అక్షింతలు అందజేశారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంలో శ్రీరాముడి అక్షింతలను తలపై చల్లుకొని శ్రీరాముడిని స్మరించుకోవాలని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంఢరీనాథ్ తెలిపారు. వందల సంవత్సరాల నాటి హిందువుల కళ నెరవేరబోతున్న నేల పంఢరీనాథ్ హిందూ బంధువులకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. హిందూ బంధువులందరికీ రామ్లలా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ శుభాకాంక్షలు. అందరికీ జై శ్రీరామ్. రేపు 5 శతాబ్దాల కళా దీక్ష సంకల్పం నెరవేరబోతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి సనాతన ధర్మీయులందరూ కూడా హర్షించదగ్గ ఒక విషయము. కేవలము సనాతన ధర్మీయులనగా సనాతన ధర్మం అంటేనే సకల ప్రాణికోటి. కాబట్టి ప్రాణికోటికి అందరికి కూడా రేపటి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ శుభాకాంక్షలు. జై శ్రీరామ్. ఇప్పటికే దేశం నలుమూలల తెలంగాణలో కూడా చాలా ప్రదేశాలలో భవ్యమైనటువంటి రీతిలో ఈ కార్యక్రమాన్ని యోజనలు శ్రీరామ జయ రామ జయ జయ రామ రాయడం కానీ ఇలాంటి అనేకమైనటువంటి పద్ధతులలో భక్తులందరూ కూడా ఆ కార్యక్రమాలు చేస్తున్నారు. అట్లానే కొద్దిమంది వారం రోజుల పాటు పాదరక్షలు లేకుండా ఉపవాస దీక్షలతోని రేపటి మహోత్సవానికి యోజనలు చేసుకుంటూ భవ్యమైనటువంటి రీతిలో చేయబోతున్నారు. రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా తెలంగాణలో 12,000 గ్రామాలు 6 లక్షల కుటుంబాలను సంపర్కం చేసి మొట్టమొదలుగా ఈ యొక్క రాములలా విగ్రహ ప్రతిష్ఠ క్రమంలో భాగంగా ఆ క్రతువులలో మొట్టమొదటిగా అక్షంతలు పూజింపబడ్డాయి అయోధ్యలో. ఆ అక్షంతలు దేశం నలుమూలలా వచ్చాయి. మన తెలంగాణలో కూడా 12,000 గ్రామాల పైగా వెళ్ళారు భక్తులు. 6 లక్షల కుటుంబాల పైన అని 6 లక్షల కుటుంబాలను మేము లక్ష్యం అనుకున్నాం. కానీ దానికంటే ద్విగుణీకృతమైనటువంటి విధంగా అక్షంతలను అందరికీ ఇవ్వడం జరిగింది. కొన్ని కాలనీలలో బస్తీలలో గ్రామాల్లో అయితే 2 సార్లు కూడా భక్తులు అందరూ వెళ్ళి ఈ యొక్క శుభ సందర్భంగా కలవడం జరిగింది.